హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్ కు సంబంధించి అక్కడ సిబ్బంది మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా వారు అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన లేపాక్షి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు అదేవిధంగా ప్రపంచంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అందరూ కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, లేపాక్షి యొక్క ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా వారు కృషి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాకినాడ లేపాక్షి సిబ్బంది నేరుగా వారితో మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షికి సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి వారు పరిచయం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న అంశంని కూడా కూలంకషంగా ఇంత స్పష్టతతో ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు. వెనువెంటనే ఆచరణ రూపం దాల్చే విధంగా తదిగత త్వరగా మరి అంత వేగంతో కార్యక్రమాలను, ప్రభుత్వ పనులను ప్రజలకు చేరువ చేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేస్తారు. మనం చూస్తున్నాం లేపాక్షికి సంబంధించినటువంటి స్టాల్స్లో అక్కడ సిబ్బంది లేపాక్షి ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం. హ్యాండీక్రాఫ్ట్స్ లేపాక్షి కళాకారులు సోదరులు ఏదైతే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉంటారో ఆ కళాత్మక రూపాలు అన్నీ కూడా భవిష్యత్తు తరాలకి అందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలి అనే దృక్పథంతో వారు ఇంత చక్కటి సహకారాన్ని అందించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ మరియు లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియం స్టాల్ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం ప్రజలకు వారి భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించే విధంగా ప్రజలు వారి యొక్క జీవన శైలిను మార్చుకునే విధంగా వారికి బంగారు భవిష్యత్తు ఉండాలి అనే దృక్పథంతో వారు నిరంతరం ఆలోచించి ప్రతి కుటుంబం కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా మారాలి, వారంతట వారు స్వశక్తిగా వారి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని కంటిన్యూస్గా మనందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈరోజు నిజంగా మన అందరికీ కూడా ఎంతో శుభదినం. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు యావత్ ప్రపంచం మాట్లాడుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం, ఈ వేదిక సిద్ధంగా ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క రాకతో ప్రతి ఒక్క లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్ అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కాకినాడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని విజిట్ చేస్తారు. ఎస్, పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలో
ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఒక బంగారు కానుకనే అందిస్తున్నటువంటి దృక్పథం ఈరోజు మనం చూస్తున్నాం. దానికి మనం సాక్షులుగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మనకి రేపటి తరతరాలు కూడా వారి యొక్క భవిష్యత్తుకు నిదర్శనంగా, నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈరోజు ఈ వేదిక వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టంతో శ్రమిస్తే అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేస్తూ వారు ఎంతగా కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. భోగ భాగ్యాలు అన్ని వదులుకొని సామాన్య ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఆస్తులు కాదు, ప్రజల యొక్క ఆశలు ఆశయాలే ఆయన ఆస్తిగా భావించేటటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం కాకినాడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని సందర్శించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులను నేరుగా వారు పరిశీలించడం జరుగుతోంది. చక్కటి ప్రోత్సాహం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా అండదండగా ఉంటూ ప్రభుత్వ పరిపాలనలో సుపరిపాలన అందిస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజల కోసం అంకితంగా పనిచేస్తూ శ్రమిస్తున్నటువంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఇజం, అదే మన టూరిజం. ఎస్, కాకినాడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంబంధించినటువంటి టూరిజం శాఖను ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని మరికొద్ది నిమిషాల్లో విజిట్ చేయబోతున్నారు. మన అందరికీ తెలుసు, పీఠికాపురం చరిత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలో విలక్షణ పట్టణంగా విశేష ఖ్యాతిని పొందినటువంటి పిఠాపురం. ఎస్, మన కాకినాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను విజిట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు విచ్చేసినటువంటి మంత్రివర్గం అందరూ కూడా స్టాల్ని సందర్శించేందుకు ముందుకు రావడం జరుగుతోంది. పర్యాటక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి వైపు చూసే విధంగా పర్యాటకులు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే విధంగా మరి ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ చేస్తోంది. మరి గౌరవ మంత్రివర్యులు విచ్చేసినటువంటి అతిథులు అందరూ కూడా మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో స్టాల్ని సందర్శిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. పర్యాటక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది.
కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, అన్ని రకాల అభివృద్ధికి, సామాజిక ప్రగతికి, చైతన్యానికి, వినోదానికి అన్ని రకాలుగా పర్యాటక శాఖ ఎంతగానో దోహదపడుతోంది. విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నామండి. ఇజం ఇజం టూరిజం, ఇజం ఇజం టూరిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒకే ఇజంగా వినిపిస్తున్నటువంటి శబ్దం టూరిజం. గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క నేతృత్వంలో చక్కటి సుపరిపాలన అందిస్తూ టూరిజంను అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ కూడా టూరిజంను అందిస్తూ, మనకే కాదు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి పర్యాటకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, పర్యాటక ప్రదేశాల గురించి తెలియజేసే విధంగా ఇక్కడ ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలను జరపడం జరుగుతోంది. మనం అందరం వాటికి సాక్షులుగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణం వద్దకు విచ్చేస్తారు, ఈ సభా కార్యక్రమం వద్దకు విచ్చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా, ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం.